శాస్త్ర కార్తీక పురాణం 20వ అధ్యాయం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును విన్న పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలనని కోరికలుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మాహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను, వినుము అని ఆ కథా విధానము ఇట్లు వివరించెను. పూర్వమొక్కప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహర్షి, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మాహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటిచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేనే లేదు. అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడునూ లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివ కేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారం. అందుకొక ఇతిహాసము కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరము రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయసాగెను. ప్రజలకెట్టి ఆపదలను రాకుండా పాలించుచుండెను. ఇట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను, జ్ఞానహీనుడై దుష్ట బుద్ధి కలవాడై, దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లావుకుని పరమ లోపి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములు సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరుగుగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజరాజు చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్మతుడయ్యుండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందగా శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతుడై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించుచున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ అధ్యాయం సంపూర్ణం.